హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది టీ టైంలో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అదే బేకరీ స్టైల్ టమోటా రోస్ట్, బ్రెడ్ రోస్ట్ అని కూడా అంటారు. ఇది రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చండి. ఒకటి వచ్చి ఆంధ్ర స్టైల్ అండి. ఆంధ్ర స్టైల్ ఫస్ట్ చూపించాను కదా అది. ఇది కర్ణాటక స్టైల్ అనుకోవచ్చు, లేకపోతే శాండ్విచ్ స్టైల్ అని కూడా అనుకోవచ్చు అండి. ఇది ఇలా మధ్యలో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. ఇంకా ఎవరైనా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా తరుక్కోండి, చాలా బాగుంటాయి ఈ శాండ్విచ్లోకి. అండ్ ఇందులోకి కాస్త పసుపు ఎక్కువగానే యాడ్ చేసుకోండి, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగిన తర్వాత టమోటాస్ని కూడా అలానే అండి సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమోటాసు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కాసేపు లిడ్ క్లోజ్ చేసుకొని టమోటాస్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం. ఇలా టమోటాస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఆల్రెడీ మనం ఇందులో గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకున్నాం కదండి, కాబట్టి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, ఇదే చక్కెర. ఇది యాడ్ చేసుకుంటే మన టమోటా రోస్ట్, అదే అండి బ్రెడ్ రోస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా చక్కెరని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ పసుపుని యాడ్ చేసుకోవడం అనేది మీ ఆప్షనల్ అండి. ఇలా చేసుకుంటే ఆ టమోటా రోస్ట్ కలర్ఫుల్గా వస్తుంది అండ్ చూడడానికి ఎంతో బాగుంటాయండి, అందుకని నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది లైట్గా ఇలా బ్రెడ్కి అప్లై చేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ స్టఫింగ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ని మొత్తం ఈవెన్గా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఇంకొన్ని బ్రెడ్స్ని తయారు చేసుకుందాం. మీరు పుదీనాని కూడా ఇష్టపడే వాళ్ళైతే ఈ బ్రెడ్ రోస్ట్కి పుదీనాని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఆనియన్ టమోటా టాపింగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా అన్ని బ్రెడ్స్కి తయారు చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ బ్రెడ్ స్లైస్ని ప్యాన్ పైన యాడ్ చేసుకొని మన ఫ్లేమ్ని ఫుల్ లోకి పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 1 నిమిషం పాటు అలానే ఉడికించుకోవాలి. తర్వాత ఆ బ్రెడ్ స్లైస్ని మనం రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ టోస్ట్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తవాకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా టాప్ చేసి పెట్టుకున్న ఆ బ్రెడ్ స్లైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని
ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఆ బ్రెడ్ స్లైస్ని మనం పాన్ పైన ఉన్న బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మనం శాండ్విచ్ కాల్చుకుంటే మనకి బాగా క్రిస్పీగా బాగుంటాయండి. ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని ఆ బ్రెడ్ స్లైస్కి కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత మరొకసారి లిడ్ క్లోజ్ చేసుకొని అది కుక్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా అయ్యే వరకు 2 వైపులా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకొని తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, మన బ్రెడ్ శాండ్విచ్ కూడా తయారైపోయింది. ఇవి చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు అండి, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవిత్రాస్ కుక్ బుక్.